హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి వరాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో అండి. ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. కాకినాడ దగ్గరలో ఉన్న వరాహి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామండి. చాలా రోజుల నుంచి ప్రసన్న గారు పెట్టే వీడియోస్ అయితే చూస్తున్నాము. అప్పటి నుంచి కూడా ఈ టెంపుల్కి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకోవాలి అనుకుంటున్నాం, కానీ రాలేకపోతున్నామండి. ఆషాఢంలో అమ్మవారి నవరాత్రులు ఏవో జరుగుతాయనేసి అప్పుడు వద్దాం అనుకున్నాము. తర్వాత శ్రావణంలో కూడా వద్దాం అనుకున్నాం, కానీ రాలేకపోయామండి. ఎంత ట్రై చేసినా కూడా. సో అప్పుడు అన్నారన్నమాట, అమ్మవారి అనుగ్రహం ఉండాలి మన పైన, అప్పుడే మనం ఈ టెంపుల్కి రాగలం అనేసి. సో ఆ రోజు వర్షం అండి, మేము వెళ్ళిన రోజుని చాలా పెద్ద వర్షం అయితే పడింది. అయినప్పటికీ కూడా మేము ఇంక వెళ్ళకూడదు ఈరోజు, తర్వాత చూద్దాంలే అన్నట్టుగా అనుకున్నాము. కానీ మళ్ళీ అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టుందండి. అప్పటికప్పుడు బయలుదేరి అయితే వెళ్ళాము. సో వెళ్ళినందుకు అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ వర్షంలో కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే ఎంత జనం ఉన్నారో చూసారు కదండి. ఆ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు అంటండి. ఏదో తిథి ఏదో చెప్పారు, గుర్తులేదు, కానీ ఆ రోజు అమ్మవారికి మార్నింగ్ అభిషేకం అయితే జరిగిందంట. అమ్మవారి తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నాము. అలాగే అమ్మవారికి వేసిన పసుపు కొమ్ములు కూడా ఇచ్చారండి. అమ్మవారిని దర్శించుకోవడానికి మాకు ఇన్ని రోజులైతే పట్టిందండి. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారండి. అమ్మవారి దగ్గర ఏం కోరుకున్నా తక్షణమే తీరుతున్నాయంట. వాళ్ళ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ అమ్మవారిని దర్శించుకుని వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి కూడా చాలామంది భక్తులు అయితే వస్తున్నారండి. మేము దర్శనం చేసుకుని ఇక్కడ భోజనం చేసేసిన తర్వాత లక్ష్మీ ప్రసన్న గారిని అయితే కలుసుకోవడానికి వెళ్ళామండి. అంటే అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకు పూజించినట్లయితే ఆమె శక్తి మనం తట్టుకోలేమని చాలామంది ఇంట్లో అమ్మవారి ఫోటో పెట్టుకోకూడదని చెప్తున్నారు కదండి. ఆ విషయం గురించి అనేసి మా వాళ్ళు అడుగుదామంటే వెళ్ళామండి. లక్ష్మీ ప్రసన్న గారు అయితే అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకు పూజించవచ్చమ్మా, ఎటువంటి తప్పు లేదని అయితే చెప్పారండి. అలాగే అక్కడ వేరే ఊరు నుంచి వచ్చిన ఆవిడైతే ఉన్నారు. ఆవిడ కూడా ఈ వరాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవటం వల్ల తప్పేమీ లేదమ్మా, నా వరకు నేనే నిత్యం ఆ అమ్మవారికి పూజ చేసుకుంటాను. నా భర్త అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నప్పుడు నేను ఈ అమ్మవారిని అయితే పూజించాను, నాకు చాలా మంచి జరిగిందనేసి ఆవిడే స్వయంగా నేను వీడియో షూట్ చేస్తుంటే చెప్పారండి. ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే మీరే అయితే మరి అదే అనుకోవాలి. ఎంతమంది కోరికలు నెరవేరి సంతోషంగా హ్యాపీగా ఉన్న వాళ్ళు పెట్టుకోకూడదని చెప్తే మరి ఏమనుకోవాలి? అంటే వాళ్ళే బాగుండాలి, మీరు బాగుండకూడదని ఇలా ఉంది మన పరిస్థితి. అలాగే పెద్ద పెద్దవాళ్ళు అవునమ్మా, ఇంకా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు. ఎవరు నందూరు శ్రీనివాసరావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు వీళ్ళు పెట్టుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళు ఎంత ప్రముఖులో మనకి తెలుసు. అమ్మ శక్తి ఎలా ఉంటుందంటే తప్ప హార్ట్ ప్రాబ్లం, తర్వాత కాలు ఆపరేషన్, బ్రెయిన్ స్ట్రోక్, ఈ 2 సంవత్సరాల లోపలే అన్ని వరుసగా ఒకదాని మీద ఒకటి జరిగింది. కాలు ఆపరేషన్ అయ్యాక మేము కాకినాడలో సర్పవరం జంక్షన్లో ఉండేవాళ్ళం. అక్కడ ఉండగా ఫస్ట్ సెల్ ఫోన్లోనే నేను నామం వినేదాన్ని, పవన్ అనేది. ఆ నామం వింటూ 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 తర్వాత మేము సెప్టెంబర్ 25ని రాజమండ్రి వెళ్ళిపోయాము. రాజమండ్రి వెళ్ళాక నేను అమ్మవారికి శుక్రవారం, మంగళవారం, పౌర్ణమి, అమావాస్య, పంచమి అలాగా హోరా సమయంలో అమ్మవారికి దీపం పెట్టుకొని ఏడ్చేదాన్ని. అప్పటికి మా వారికి అన్ని మంచం మీదే అయిపోయింది. అలాగా చేస్తూ ఉండగా నాకు ఆయన దేనివల్ల ఇబ్బంది పడ్డారో నాకు అప్పటి వరకు తెలియదు. తర్వాత ఈయన ఫ్రెండ్ 40 ఏళ్ల నుంచి రాని మనిషి ఫ్రెండ్ ఒక ఆయన వచ్చారన్నమాట. పలానా ఇబ్బంది వల్ల మీ వారు ఇంత అనారోగ్యం ఫేస్ చేస్తున్నారు అని ఆయన చెప్పాక ఆయనే ఒక ఆవిడని చూపించారు. ఆవిడ ద్వారా నా భర్తకి ఉన్న ఏదైతే నా భర్త ఈ 2 ఏళ్ళు ఇబ్బంది పడ్డారో, దెబ్బ మీద దెబ్బ తగిలిందో, దానికి కల్లా కారణం మాకు తెలిసింది అమ్మవారికి చేసుకున్నాక. ఆ కారణం తెలుసుకొని అది మేము ఏదైతే పరిహారం చేయించానో ఆ తర్వాత ఆవిడ మీద దుర్గాదేవి రూపంలో వచ్చి నీ భర్తను నేను నడిపిస్తా, అప్పటికి నా భర్తకు నడక కూడా సరిగ్గా లేదు, నీ భర్తను నేను నడిపిస్తానమ్మా అన్నారు.
ఆవిడ చెప్పాక బాగా హెల్త్ రీత్యా బాగా ఇంకా ఆరోగ్యం క్షీణించింది. కానీ ఒక నమ్మకం, నాకు అమ్మ నా భర్తను నిలబెడతారన్న నమ్మకంతో నేను ఉండి చేశాను. తర్వాత మా వారిని ఇక్కడి నుంచి నేను రాజమండ్రి నుంచి అంబులెన్స్ లో తీసుకెళ్ళాను విజయవాడ. అక్కడికి వెళ్ళాక 17 రోజులు నా భర్త హాస్పిటల్లో ఉన్నారు. ఉన్నప్పుడే కాలు సర్ది అన్ని అయ్యాక ఆయన 17 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యేటప్పటికి నార్మల్ గా వచ్చారు. ఈ రోజు ఆయనంతలోకి ఆయన నడిచి మామూలు అసలు రూపం కూడా చూడడానికి భయంకరంగా ఉండేది. నా భర్త రాజమండ్రిలో ఉండగా ఎవరు వచ్చినా ఆయన ఒక్క ఆయన్ని పెట్టుకుని నువ్వు ఎలా ఉండగలుగుతున్నావమ్మా, నీకు భయం అనిపించట్లేదా అంటే ప్రతిరోజు కంటిన్యూగా అమ్మవారి నామం, తర్వాత వేప నూనెతో అమ్మవారికి దీపారాధన చేసేదాన్ని హోరా సమయంలో 8 to 9 ఆ నామం పలుకుతూ ఉండేది. ఆ నామమే ఆయన దగ్గర పెట్టేదాన్ని. అలాంటిది ఈ రోజు నేను నా భర్తకి పూర్వపు రూపం వచ్చింది చూడండి. ఆ రూపం కూడా భయపడేవారు చూడడానికి. అందరూ చూస్తున్నారు కదా, లైవ్ లో చెప్తున్నారు అమ్మవారిని పెట్టుకోవడం వల్ల బాగుపడ్డారా, పూర్వపు రూపం వచ్చింది ఈ రోజు బాగుపడ్డారు కదా. అలాంటప్పుడు అమ్మవారి ఫోటో పెట్టుకోవడానికి మనం భయపడడం దేనికి? ఎవరో ఈ రోజుకి కూడా ఆవిడ లక్ష్మీ రూపం, ఆమె ఉండడం వల్ల లక్ష్మీ స్వరూపం వస్తుంది. సమస్యలు తీరుతున్నాయి, కష్టాల నుంచి గట్టెక్కుతున్నారు, కోరికలు నెరవేరుతాయి. అలాంటి తల్లిని మనము ఇంట్లో పెట్టి పూజించడానికి ఏంటి భయం? ఎందుకు? ఎవరెవరో చెప్పిన మాట ఎందుకు? అమ్మా మీరు నిత్యం దీపారాధన చేస్తే మనకి ఎటు చూసినా సరే అమ్మవారు అలా కూర్చున్నట్టు కనబడుతుంది అమ్మా. మనకి లక్ష్మీ స్వరూపంగానే కనబడతారు ఆవిడ. ఈ గోడ మీద చూసినా అదే స్వరూపం ఆవిడ అక్కడ ఉన్నట్టే కనబడతారు. నేను ఆ నిదర్శనం ఫీల్ అవుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేను అందరికీ చెప్తున్నానండి, చాలా కోపం, నాకు బాధ కూడా అనిపిస్తుంది. అమ్మవారు ఏమో ఇన్ని వరాలు తీసేసుకుంటున్నారు అమ్మవారి దగ్గర నుంచి. మీరు అందరూ కష్టాల నుంచి గట్టెక్కిచ్చేస్తున్నారు. ఇంకా ఎవరో ఏదో చెప్పారు, ఏదో వీడియో పెట్టారు, ఫోటో పెట్టుకోకూడదని పెట్టారు. ఆ మాటలు వినేసి మీరు ఫోటో పెట్టుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు? అవునమ్మా, శుచి శుభ్రత పాటించి మనము అమ్మకి ఏమి కోరుకుంటుంది ఆవిడ? దీపం పెడితే దీపం, చిన్న బెల్లం మొక్క, అంతే కదా. మనం ఏదైనా మనం ప్రతిపద పెట్టుకుంటే పెడతాము, లేదంటే మీకు కుదిరినప్పుడే పెట్టండి, నాకు ఈ టైంలోనే పెట్టండి అని కూడా అమ్మ అడగట్లేదు. ఇంక బాధ ఏంటండి? ఇంక ఫోటో పెట్టుకోవడానికి మాకు భయం వేసేస్తుంది. ఎందుకండి? మీకు మాత్రం కోరికలు ఇచ్చేయాలి, వరాలు ఇచ్చేయాలి, అన్ని తీసేసుకుంటారు. ఆవిడ ఫోటో పెట్టుకోవడానికి భయపడిపోతున్నారు. అలాగుంది మరి. ఎవరో చెప్పిన మాటలు వినకండి, అవి కాదు. మనకి అమ్మ వచ్చిన తర్వాత మనకి ఏ విధంగా ఉంది అన్నది చూసుకోండి మీరు. అది మీకే తెలుస్తుంది కదా. మళ్ళీ ఆన్లైన్లో పెట్టుకోవద్దన్నారు, నాకు భయం వేసేస్తుందని. నాకు ఎందుకు చెప్తున్నారంటే వేల కొద్దీ నాకు మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్ నిండా అవే మెసేజ్లు, యూట్యూబ్ లింక్స్ కింద అవే మెసేజ్లు, నాకు వాట్సాప్ లో అవే మెసేజ్లు. పైగా నాకు ఉన్నదే సమయం తక్కువ అనుకుంటే మళ్ళీ ఫోన్లు చేసి ఇదే విషయాన్ని అడుగుతున్నారు. అందుకే నేను ఇంత గట్టిగా ఖండిస్తున్నాను. మీకు వరాలు కావాలి, కోరికలు తీరాలి, కష్టాలు నెరవేరాలి, కానీ అమ్మ కూడా పెట్టుకోవడానికి భయం వేస్తుందా? ఇది కరెక్ట్ కాదు కదా. చాలా బాగా చెప్పారు అందరికీ. కానీ ఇప్పుడు ఈ మీడియా ద్వారా చాలా వరకు బాగుంటది. మీడియా అంతా చాలా బాగా చెప్పారు నిజంగా. చాలా ఇక్కడే పెట్టి అమ్మచ్చు కదా అని కొన్ని షెడ్యూల్ చూస్తున్నారు మీరు. నాకు అసలు టైం 3 గంటలే పడుకుంటున్నాను అమ్మతో. నేను ఇలాగా పూజలని స్టార్ట్ చేసిన తర్వాత నవరాత్రి దగ్గర నుంచి కూడా 3 hours నేను పడుకునేది. ఇంకా నాకు సమయం ఉండట్లేదు. ఎవరైనా ఇన్ ఫ్యూచర్ నేను పెట్టగలిగితే మీ అందరి కోసం పెడతాను, లేదా ఎవరైనా అవకాశం ఇస్తాను, పెట్టుకునే అవకాశం ఇస్తాను. అందరికీ అవైలబుల్ గా ఉంటుంది కదా, బయట కూడా అక్కడ దొరకట్లేదండి. అది మళ్ళీ ఆన్లైన్ లో తీసుకునేది చేయించుకో పెట్టుకుంటున్నారు కదండి అందరూ. ఫోటోస్ కూడా పెడితే బాగుంటుంది. అదే ఫోటో గురించి ఎలా చెప్పానని ఏమనుకోతాను, ఎందుకంటే ప్రతి ఒక్కరున్నమ్మా చాలా అడుగుతున్నారు. అడిగిందే మళ్ళీ అడుగుతుంది, అడిగింది మళ్ళీ అడుగుతుంది. అయితే టెంపుల్ దగ్గర తీసుకున్నదే కొంచెం మంచిది అంటారా? ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చని సందేశం విపరీతమైన ఫోన్ కాల్స్ నాకు. కంటిన్యూస్ గా చెప్తుంది, వైపు నుంచి వీడియోస్ చేస్తున్నాను, పెట్టుకోండి హ్యాపీగా ఉండండి. ఎవరో ఏదో చెప్తారు పెట్టుకోకూడదని. ఏమో వాళ్ళకి ఏముందో మనకేం తెలియదు, అమ్మవారికి తెలియాలి. వాళ్ళు ఏ ఉద్దేశంలో చెప్తున్నారన్నది వాళ్ళకే తెలియాలి. సో అదే అనమాట, మీరు హ్యాపీగా పెట్టుకోండి. మీకు ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఎంతో మందికి నిదర్శనాలు చేస్తుంది అమ్మవారు. ఇంకా ఆమె ఉగ్రరూపం అంటే ఉగ్రరూపం ఎవరికి? ఉగ్రరూపం రాక్షసులకి ఉగ్రరూపం, మనకు కాదు. ఆమె భక్తులకు ఉగ్రరూపం కాదు. ఆమె భక్తులు ఎవరైనా ఏమైనా చేస్తే వాళ్ళకి ఉగ్రరూపం, అంతే తప్ప రాక్షసులకి మనకి ఎందుకు? ఎవరికి ఉగ్రరూపం? రాక్షసుల్ని మన వైపు రాకుండా చేస్తుంది, అంతే తప్ప ఆమె భక్తులకు ఉగ్రరూపం కాదామె. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని హ్యాపీగా కూడా పెట్టుకోండి.
అదే అది కూడా మీరే ఏర్పాటు చేస్తే బాగుంటది. ఇక్కడ ఏంటి ఇది నన్ను ఫస్ట్ నుంచి అడుగుతున్నారు, నవరాత్రులు డే 1 నుంచి అడుగుతున్నారు. నాకైతే మేము ఫోన్లే చాలా మంది అడిగారు, రిక్వెస్ట్ చేశారు, కానీ నాకున్న సమయం మాత్రం నిజంగా చెప్తున్నాను, ఇంకా ఎక్కువ సమయం ఉంటే బాగుండు అనిపిస్తుంది. సమయం లేదు. నేను ఇంకా నవరాత్రులు వీడియోలు 10,000 వీడియోస్ పోస్ట్ చేయలేదంటే నాకు ఎంత సమయం లేదో తెలుసుకోండి. అక్కడికి కంటిన్యూస్ గా ఒక 1 మినిట్ కూడా వేస్ట్ చేయకుండా, అది నేను 3 hours పడుకునే సమయం, 3 గంటల పడుకుంటున్నాను ఇప్పటికి ఈ డేకి. అదే మాట్లాడుతున్నాం. ఫొటోస్ మేము తీసుకుందాం అని చెప్పి ఫొటోస్ ఎందుకంటే మీరు చూస్తున్నారు మార్నింగ్ నుండి నైట్ వరకు ఇదే పరిస్థితి. ఇంకా నాకు వీడియోస్ పోస్ట్ చేసుకునే సమయం ఉండట్లేదు, నాకు తినే సమయం కూడా ఉండట్లేదు, పడుకునే సమయం ఉండట్లేదు. కేవలం అమ్మవారికి భక్తుల మధ్య అనుసంధానం. అంతే. ఓకే మా ఓకే. విన్నారు కదండి, లక్ష్మీప్రసన్న గారు అయితే వరాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకు పూజించుకోవచ్చు అని అయితే చెప్పారు. అలాగే వేరే ఊరి నుంచి వచ్చిన ఆవిడ కూడా చెప్తున్నారు కదండి, తన భర్త రూపం చూడడానికి భయంకరంగా ఉన్న టైంలో ఈ వరాహి అమ్మవారిని పూజించడం స్టార్ట్ చేశాక తన భర్త మళ్ళీ నార్మల్ మనిషిలా అయితే అయ్యారా అనేసి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.